ఎవరైనా కాసేపు కాళ్ళు పడితే హాయిగా ఉంటుందనిపిస్తుంది. నీ భార్య మనసులో ఏముందో చెప్పమన్నావు కదా, ఉన్నది చెప్పా. అతను నిన్ను చూసయాగలనా మనసు మీద వయసు. మాతాజీ కాళ్ళు పట్టమన్నారు కానీ ఎంతసేపు అనేది చెప్పలేదే. పాపం అలసిపోయినట్టున్నారు, ఇక చాలు. అమ్మో, లేచేటట్టుంది. లోకు అయిపోతాం మళ్ళీ. అమ్మాయ్యా. విక్రమ్, ఇంకా అదే ఆలోచిస్తున్నావా నాన్న? అవునమ్మా, నాని సంతకం ఆ ఫైల్ మీదకి ఎలా వచ్చింది? అసలు నాని నొప్పించి ఆ సంతకం ఎవరు పెట్టించారు? ఖచ్చితంగా ఇదంతా ఎవరో తెలిసిన వాళ్ళ పనేనమ్మా. కానీ ఎంత ఆలోచించినా ఎవరు చేయించారో మాత్రం అర్థం కావట్లేదు. ఉదయాన్నే నిశ్చితార్థం పెట్టుకుని ఇప్పుడు దేని గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నావా? నాని వస్తాడు, వచ్చాక అంతా తెలుస్తుందని చెప్పాను కదా. ఇంకా దాని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ఇంతకీ శ్రావణికి ఫోన్ చేసావా లేదా? లేదమ్మా. శ్రావణికి చెప్పకుండా సర్ప్రైజ్ ఇద్దామనుకుంటే మాత్రం ఇంతవరకు చెప్పకుండా ఉంటే ఎలా? ఉదయాన్నే బయలుదేరి రావాలి కదా. చేస్తానమ్మా. వద్దు, నా కోడలికి నేనే ఫోన్ చేస్తాను. ఇటువో. హలో, చెప్పమ్మా. నేనమ్మా, మీ అత్తయ్యని. అత్తయ్య మీరా? చెప్పండి అత్తయ్య. ఏమ్మా, నిద్రపోతున్నావా? డిస్టర్బ్ చేశానా? లేదత్తయ్య, జస్ట్ ఇప్పుడే పడుకోబోతున్నాను, మీరు అప్పుడే ఫోన్ చేశారు. చెప్పండి అత్తయ్య. ఏం లేదమ్మా, పొద్దున్నే ఇంటికి కారు పంపిస్తాను. అమ్మని నాన్నని తీసుకొని మన ఫామ్ హౌస్కొచ్చే. ఏంటత్తయ్య ఇంత సడన్ గా? ఏదైనా విశేషమా? ఇప్పుడే ఏమీ చెప్పను, పొద్దున్నే వస్తారు కదా, అప్పుడు అన్నీ మాట్లాడుకుందాం. అంతవరకు సస్పెన్స్. వచ్చాక సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏంటత్తయ్య? సర్ప్రైజ్ అంటే మళ్ళీ ఏంటని అడుగుతావు? పొద్దున వరకు వెయిట్ చెయ్యి. ఇదిగోమ్మా, విక్రమ్తో మాట్లాడు. హలో మేడం, నిద్రపోతుంటే డిస్టర్బ్ చేశామా? ఇంకెక్కడ నిద్రమ్మా,
అత్తయ్య సస్పెన్స్ సర్ప్రైజ్ అనగానే నిద్ర మొత్తం పోయింది. ఇంతకీ ఏంటమ్మా ఆ విషయం? నాకు మాత్రం ఏం తెలుసు మేడం, మీ అత్తాకోడళ్ళ మధ్య ఏం జరుగుతుందో. నాటకాలు ఆడొద్దమ్మా, నీకు తెలియకుండా ఉంటుందా? రాత్రంతా నిద్రపోకుండా ఏంటా అని ఆలోచిస్తూ కూర్చోలేను. విషయం ఏంటో చెప్పమ్మా. అసలు ఈ సర్ప్రైజ్ ఏంటి? మీరు పొద్దున మాకంత సర్ప్రైజ్ ఇచ్చారు కదా, తిరిగి మీకు మేము సర్ప్రైజ్ ఇవ్వద్దా మేడం? పొద్దున వరకు ఓపిక పట్టండి. నేను సర్ప్రైజ్ ఇచ్చానా? దేని గురించి మాట్లాడుతున్నావమ్మా? ఏంటి మేడం ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నారు? మీరు చాలా ఈజీగా చేసి ఉండొచ్చు, కానీ మేమెంత షాక్ అయ్యామో తెలుసా? చూశారు కదా, అందుకే అంతకు మించి సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేశాం. ఉదయాన్నే మన ఫామ్ హౌస్కి వచ్చేయండి. అరే, విషయం చెప్పకుండా ఏంటి? ఇప్పుడు మీతో ఎక్కువ మాట్లాడితే ఎలాగోలా చెప్పించాలని చూస్తారు. రేపు కలుద్దాం మేడం. బాయ్, గుడ్ నైట్. హలో, నేనేదో సర్ప్రైజ్ ఇచ్చానంటున్నారేంటి? అసలు దేని గురించి మాట్లాడుతున్నారు? పొద్దున్నే ఏం చేయబోతున్నారు? పాపం మాతాజీ ఇలా చెప్పగానే ఎంత అమాయకంగా వచ్చి కాళ్ళు పట్టుకున్నారు. నేను అనవసరంగా కాళ్ళు పట్టించుకున్నా, క్షమించండి. అయినా 4 రోజులు అటు ఇటు తిరిగినందుకే నాకు ఇంతలా కాళ్ళు నొప్పి పెడితే రోజు క్యాబ్ డ్రైవ్ చేస్తున్న ఆయనకి ఎంత కాళ్ళు నొప్పి పుట్టాలి? టైలర్ నా కాళ్ళు పడుతుందంటే నేను తన మనసుకు దగ్గరైతే తను నాకు దగ్గర అవుతుందని మాతాజీ చెప్పింది కదా. చెప్పింది చెప్పినట్టే జరుగుతుంది. అయినా ఇంతసేపు టైలర్ కాళ్ళు పట్టాను అన్న చిన్న ఫీలింగ్ ఉండేది. ఇప్పుడు టైలర్ తిరిగి పట్టేసరికి ఆ ఫీలింగ్ పోయింది. పట్టని ఈ కాలు కూడా పట్టా. బయట వాళ్ళని ఎవ్వరిని నమ్మడు, మాట్లాడు.
ఇది ఎవరో నానికి బాగా తెలిసిన వాళ్ళు, మనకి బాగా కావాల్సిన వాళ్ళు చేసిన పనిలా ఉంది. నాని ఎక్కడున్నాడో నాకు తెలుసు. నేను రోజు కలుస్తున్నాను. ఆ ఫైళ్ల మీద సంతకాలు కూడా పెట్టించి వాళ్లతో చేతులు కలిపి మిమ్మల్ని మోసం చేస్తున్నాననే కదా నీ అనుమానం? నువ్వు ఆ మాట అన్నప్పుడు అత్తయ్య వైపు చూడడం తప్పు. సారీ చెప్పు. సారీ అత్తయ్య. ప్రియంవద నీ కన్నతల్లి కడుపున పుట్టింది కాకపోవచ్చు, కానీ నీ చెల్లెలేరా. పరువుకి భయపడి నీకు మీ అమ్మకి ఇచ్చిన స్థానాన్ని, గౌరవాన్ని ప్రియంవదకి వాళ్ళమ్మకి ఇవ్వలేకపోయాన్రా. ఇప్పుడు వాళ్ళమ్మలేదు, నేను వెళ్ళిపోతున్నా. నా ఆత్మకి శాంతి కలగాలంటే ప్రియంవదని చెల్లెల్లా కాదు, కన్న బిడ్డలా చూసుకో. మీకిచ్చిన మాట తప్పలేదు నాన్న. ప్రియంవదని కన్నబిడ్డలాగే ఏ లోటు లేకుండా పెంచాను, ఎంతో ప్రేమగా చూసుకున్నాను. కాని ఎందుకో తిరిగి అదే ప్రేమని, అభిమానాన్ని పొందలేకపోతున్నాను నాన్న. రోజురోజుకి మనసులో ద్వేషం పెంచుకుంటోంది. ఇందాక విక్రమ అనుమానిస్తే ప్రియంవదే చేసిందేమోనని భయమేసింది. అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాకూడదు నాన్న. నేను పెంచిన నా చెల్లెలు నా శత్రువుగా మారే పరిస్థితి రాకూడదు. పేరుకి కన్న తండ్రివి, కానీ నా కన్న తల్లి గురించి చెప్పుకునే ధైర్యం లేదు కదా. నీ ఫోటో ఉంచుకున్నది నీ మీద ప్రేమతో కాదు, నిన్ను చూసినప్పుడల్లా పొగతో రగిలిపోవడానికి. నీ కోరిక తీరడం కోసం మా అమ్మని కట్టుకున్నావు, నన్ను కన్నావు. కానీ మా అమ్మ బతికున్నంత కాలం మమ్మల్ని దిక్కులేని వాళ్ళలాగా, అనాథల్లా పెరిగేలా చేశావు. పోనీ మా అమ్మ పోయాకైనా నీ కూతుర్నని సమాజానికి చెప్పి ఆస్తిలో వాటా ఇస్తావనుకుంటే నీ కొడుకుకి నన్ను అప్పగించి మాట తీసుకొని పోయావు. కానీ ఇప్పుడు ఆ మాటే నా ఆయుధమైంది. ఆ మాటని పట్టుకునే నీ కొడుకుని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాను. తొందరలోనే ఆస్తి మొత్తం చేజిక్కించుకుంటాను. అప్పుడు ఈ ప్రియంవద ఎవరో ఈ సమాజానికి తెలిసేలా చేస్తాను. నేను వాయుపుత్ర చెల్లెల్ని కాదు, నీ ఇంకో భార్య కూతుర్నని నా తల్లిని ఈ సమాజం గుర్తించేలా చేస్తాను. అంతవరకు నాలో ఈ పగ చల్లారదు. పిలవగానే బయటకు వచ్చినందుకు థ్యాంక్స్ సారు. నేనేం నువ్వు పిలిచావని రాలేదు, మా మాతాజీ. అంటే అదే హంస పిలిస్తే హంస కోసం వచ్చా. అమ్మో, కొంచెం అయితే మాతాజీ గురించి బయటకు చెప్పేసి ఉండేవాడిని. అయినా టైలర్ మనసులో ఉన్నది చేస్తే మార్పు వస్తుందని మాతాజీ చెప్పిందని ఇవన్నీ చేస్తుంటే ఈ టైలర్ ఏంటి తన కోసమే చేస్తున్నట్టు ఫీల్ అయిపోతుంది.
ఇలా పక్కనే ఉంటే మరీ ఎక్కువ ఫీల్ అయిపోతుంది. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. సారు ఎక్కడికి? ఏ ప్రతిదీ నీకు చెప్పాలా? ఏదో పిలిస్తే వచ్చాను కదా అని పిల్లిలా నీ పక్కనే కూర్చోవాలా? ఒట్టి తిక్క శంకరయ్య, పోనీలే. నీ మాతాజీ ఆలోచన పుణ్యం అని మనతో బయటకొచ్చిండు. హలో, ఏంటి శివుడు ఎన్నిసార్లు ఫోన్ చేశావు? అదే సైట్లో లైట్లు బిగించడానికి వస్తా అన్నావు కదా, ఈరోజు వస్తున్నావా? ఈ రోజు కుదరదు శివుడు. ఈ రోజు పెద్ద అయిన వాళ్ళ అబ్బాయిది నిశ్చితార్థం ఉంది కదా, రేపు వస్తాలే. సరే. హంస, ఈరోజు మన అయ్యగారి పెద్ద అబ్బాయికి నిశ్చితార్థం అంట. మరి అంత మెల్లగా చెప్తావేందయ్యా? అయ్యగారి పెద్దబ్బాయి అంటే మన ఆదిత్యబాబు అన్నయ్య కదా. అంటే మా అక్క నిశ్చితార్థం? ఏందమ్మా కన్నీళ్ళు? అక్క నిశ్చితార్థం సంతోషమే కదా. సంతోషమే అక్క. అక్క చిన్నప్పటి నుంచి కన్న కల నెరవేరబోతోంది. చాలా సంతోషంగా ఉంది. కానీ దగ్గరే ఉండి అక్క సంతోషాన్ని, ఆ వైభోగాన్ని చూసి అదృష్టం లేకుండా పోయింది. ఇంకెన్నాళ్ళంలే, నువ్వు కోరుకున్న దూరమే కదా. అక్క పెళ్ళైనాక అందరూ ఒకటైపోతారు కదా. ఈ విషయం ఆదిత్యబాబు కూడా చెప్పాలి. ఆదిత్యబాబు, నువ్వు ఉండవయ్యా. ఏ ఆదిత్యబాబు అన్నయ్య నిశ్చితార్థం గురించి బాబుకు తెలియకూడదా? తెలియాలి. సరే, ఏమని చెప్తారు? మీ అయ్యగారు మా మావయ్య గారు ఒక్కరే అని ఆయనకు తెలియదు కదా. మా సైట్లోనే మేము ఉంటున్నామన్న సంగతి కూడా తెలియదు కదా. నిజమే. మరి ఇప్పుడు ఎలా చెప్పాలి? మా అక్కకి నిశ్చితార్థం, అందుకే ఈరోజు బయటకు తీసుకొచ్చి చిన్న పార్టీ ఇస్తున్నామని చెప్పండి. అప్పుడు ఆయనకి అర్థమైపోతుంది. నాకు అర్థమైనదిలే, నేను చెప్తానుండు. ఆదిత్య బాబు, బాబు, ఆదిత్య బాబు, ఇట్టరా. ఏంటి? ఇట్టరా. రా బాబు. అబ్బా రావయ్యా. ఏం కావాలి మీకు? క్యాబ్కి వెళ్ళకుండా ఊరికే బయటికి తీసుకొచ్చారు. ఇక్కడ కూడా నా ఇష్టానికి ఉండేవరా? సరే, ఇప్పుడేం కావాలో చెప్పు. ఊరికే ఏం తీసుకురాలేదులేవయ్యా. ఈరోజు మా ధరణమ్మ వాళ్ళ అక్క నిశ్చితార్థం, అందుకే పార్టీ అని చెప్పి బయటికి తెచ్చినది. అదా సంగతి. అక్క నిశ్చితార్థం అయితే ఇక్కడ పార్టీ ఇవ్వడం ఎందుకు? అక్కడికే వెళ్ళివచ్చు కదా. మీ అక్క నిశ్చితార్థమా? అంటే మా అన్నయ్య నిశ్చితార్థం కూడా కదా? ఈరోజు మా అన్నయ్య నిశ్చితార్థం. హంస, మా అన్నయ్యకి పెళ్లి కాబోతుంది. మా అన్నయ్యకి పెళ్లి కాబోతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎంత గుడ్ న్యూస్ చెప్పావు టైలర్.